కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ లిస్ట్లో ఉన్నది మీరే. తెలుసా మీకు అది? ఏముంటుంది టార్గెట్ లిస్ట్ ఏముంది? ఏంది టార్గెట్ పెట్టి చేసేది? వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఏదో మా మీద ఏదో చెత్తవాగుడు వాగుతున్నారు, వాళ్ళ మీద వాగినట్టే. ఏముంటుంది? మేము ప్రశ్నలు ఇస్తున్నాం, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ప్రతిపక్షంగా పనిచేయమని, ఆ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదా ప్రజల ఆస్తులను దోసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని విరోధిస్తున్నాం. లగచర్ల లాంటి చోట ప్రజలకు అండగా నిలబడుతున్నాం. అమాయక ప్రజల ఇల్లు కూలగొట్టే మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నాం. ప్రశ్నిస్తున్నందుకు మీకు ఆన్సర్ లేక ఓ చెత్త మాటలు, వ్యక్తుల గురించి, వ్యక్తుల యొక్క హావభావాల గురించి, వ్యక్తుల యొక్క పర్సనాలిటీల గురించి వెళ్ళి చెత్త మాటలు, రోత మాటలు మాట్లాడి మీ వికారాన్ని బయట పెట్టుకుంటారు తప్ప వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటి? టార్గెట్ చేసేది మేము 10 ఏళ్ళు ఉన్నాం, ఎవరన్నా టార్గెట్ చేసి ఉన్నాం. అట్లనే ఒక్కరోజు మా నోట్ల నుంచి ఎవరి నోట్ల నుంచి ఏ కేసు పెడతాం, వీళ్ళు జైలు పంపుతామని మాట్లాడింది విన్నారా మీరు? ఎందుకు పగా ప్రతీకారం జైలుకి పంపించారని ముఖ్యమంత్రి గారి నుంచి మా మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరి నోటి నుంచి మీరు విన్నారా? 10 ఏళ్ళలో ఒక్కనాడు చూపిస్తారా? ఒక్క రికార్డు? మేము ఎవరినైనా వీని జైలు పంపుతాం, వాని కేసులో పెడతాం, వీని ఇట్లా చేస్తాం అన్న మాటలు విన్నారా? చూపిస్తారా? అంతే. ఎప్పుడు ఎవరిని పీసీసీ ప్రెసిడెంట్గా ఈయన కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క కేసు అయిందా వాళ్ళ మీద? లేదు. ఎవడు చిల్లర పని చేసిండో, ఎవడు నేరం చేసిండో ఆ నేరం దగ్గర కేసులు పెట్టిండ్రు. అయితే నువ్వు సంచులు పట్టుకొని పోయి దొంగతనంగా కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా అరెస్ట్ చేయొద్దా? ఇవాళ మీరు ఈ హౌస్ బ్రేక్ చేసేసి లోపలికి వస్తే కేసు పెట్టొద్దా మీ మీద? మీ ఇంటికాడ మీరు కూర్చుంటే నేను వచ్చి కేసు పెడితే దానికి కేసు అనాలి, అక్రమ కేసు అనాలి. కానీ నువ్వు ఇచ్చి నా ఇంట్లోకి వచ్చి నా అనుమతి లేకుండా గోడదునికి లోపలికి వస్తే కేసు పెట్టవద్దా? అది మా తప్పు అవుతుందా? నేరం ఎవడు చేస్తే వాడు ఇరుక్కున్నాడు తప్ప ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు ఇంతమంది ఉన్నారు, ఒక్కరి మీద కేసు చూపిస్తారా మీరు? ఒక్కరి మీద జానారెడ్డి మీద కేసు ఏమైనా చూపిస్తారా? శ్రీధర్బాబు మీద కేసు ఏమైనా చూపిస్తారా? పొన్నం ప్రభాకర్ మీద కేసు ఏమైనా చూపిస్తారా? దామోదర రాజనరసింహ మీద కేసు ఏమైనా చూపిస్తారా? వీళ్ళందరూ కూడా ఆ పార్టీ నాయకులే కదా. బట్టి విక్రమార్క మీద ఒక కేసు ఏమైనా చూపిస్తారా? వాడు నేరం చేసినప్పుడు పోలీసులు పెట్టిండ్రు, మేమేమి ఇన్వాల్వ్ కాలేదే. మా స్టేట్మెంట్ చూసిరా? ఎప్పుడన్నా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చేసింది ముమ్మాటికి తప్పే అయితే ఆ తప్పు చేస్తున్నారని తెలిసింది ఫోన్ ట్యాపింగ్ వల్లే అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే రేవంత్ రెడ్డి, చంద్రబాబు, స్టీఫెన్సన్తో ఆ బేరసారాలు ఆడుతున్న విషయము ఎలా తెలుస్తుంది మీకు? స్టీఫెన్సన్ చెప్పిండు, అది మాత్రమే కాదు, ఫామ్ హౌస్ విషయం కూడా సింపుల్. స్టీఫెన్సన్ వచ్చి చెప్పిండు కాబట్టే ఎట్లా దొరకబట్టాలో చట్టబద్ధంగా దొరకబట్టిరు, అందులో సందేహం ఏముంది? స్టీఫెన్సన్ నేను కాంటాక్ట్ చేసినాక స్టీఫెన్సనే వచ్చి చెప్పిండు స్వయంగా, సార్ నన్ను ఇట్లా వచ్చిండ్రు, అప్రోచ్ అయ్యిండ్రు అన్నప్పుడు నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఎవరు చెప్పాలి? మీరు ఒక నేరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు పలానా ఇంట్లో దూరడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మీకు కెమెరామెన్ చెప్పిండు, మాట చెప్తున్నా. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఎవరికి అప్పచెప్పాలి? పోలీస్కే కదా. పోలీసు చెప్పినప్పుడు వాళ్ళదైన పద్ధతిలో వలేసిండ్రు. చేయద్దు, అది తప్ప. అయితే నువ్వు నేరం చేయడం తప్పు కాదు, కానీ పోలీసులు పట్టుకోవడం నేరం ఉంటావు ఇప్పుడు. సో ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, నువ్వు గోడ దునకడం తప్పు కాదు, నువ్వు గోడ దునకడం తప్పు కాదు, కానీ పోలీసు వాడు వచ్చి కెమెరా పెట్టడం తప్పు, సీసీ కెమెరా ఇంటి పెట్టుకోవడం తప్పు. ఇంతే అంటావు. అయితే హౌ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్? ఎట్లా పట్టుకున్న పోలీసు ఉంది తప్పు, దొంగతనం చేసిన తప్పు కాదు. ఇది మీ వాదన.